హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్ ద లార్డ్స్ ఆఫ్ ద మాన్స్టర్. ఇది ఒక యాక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక దయ్యాలను అమరులు ఫైట్ చేసుకుంటే సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని చాలా బాగా చూపించారు. ఒక కాన్సెప్ట్ ఏంటి, అసలు చూడొచ్చా లేదా, అసలు సినిమా ఎలా ఉంది సింపుల్గా క్లారిటీగా చెప్తాను. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మనం బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దయ్యాలు అంటే అమరులు ఫైట్ చేసుకుంటే దయ్యాల రాజు చనిపోయి తన ఆత్మ అనేది అద్దాలలో బంధించబడి ఉంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరులు అనే వాళ్ళు అద్దాల కోసం వెళ్ళి ఏం జరిగింది, అద్దాలను తీసుకొచ్చిన తర్వాత ఎలా బంధించిన తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందంటే, ఇంకా సినిమా అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ విజువల్స్ కానీ, CGI కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, ఈ మధ్యలో ఈ అమరులు అనే పర్సన్ ఒక హీరో ఆ అద్దాల కోసం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని పరిచయం అవుతాడు. ఆ అమ్మాయితో పాటు జర్నీ చేస్తాడు, ఆ అమ్మాయితో లవ్లో పడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, అన్నీ చేసి చివరికి ఆ అమ్మాయి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ అమ్మాయి ఇతని కోసం ఎలా వచ్చింది, వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, అసలు ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. నిజంగా లిటరల్లీ చాలా అంటే చాలా బాగా చూపించారు. లవ్ కానీ, యాక్షన్ కానీ, ఒక CGI గ్రాఫిక్స్ విజువల్స్ కానీ చాలా బాగుంది. నిజంగా హ్యాపీగా ఫ్యామిలీతో వన్ టైం అది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక చైనీస్ వాళ్ళ మూవీ, జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. హ్యాపీగా చూసేయండి. ఓకేనా, ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే జెన్యూన్గా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy if you